ఈ వెరైటీ నచ్చిందా? ఏం నచ్చిందండి? బాగా పైకాన చివరికానే ఉంది. ఓకే ఓకే. ఒక్కొక్కరు ఒక పాయింట్ చెప్పండి. మీకంటే మీకేం నచ్చింది? మాకు బొండు సన్నం దిగుబడి వస్తే ముందాడికి వేద్దామని ఉందా బాగా మరి వేస్తారండి బాగుంటే? వేస్తాం 3 వేస్తాం అంతే. మీరంటే మీకేం నచ్చింది? నాకు 40 నుంచి 50 దాకా అవుతాయి అనిపిస్తుంది. మీకంటే? ఎందుకంటే కంటే చక్కగా మీడియంలో ఉంది, అంటే హైట్ కాకుండా మీడియం చక్కగా ఉండి గాలి పడకుండా ఉండే విధంగా ఉంది. ముందర తెగులు లేదు. తెగులు కూడా లేదండి, తెగులు లేదండి. ముందర గాలికి పడినట్టుగా బాగుంది. వచ్చే సంవత్సరం వేస్తామండి 2 ఎకరాలు. మీకేం నచ్చిందండి? కండి చివరి వరకు గింజ పాలు పోస్తుందా? కండి కూడా బాగుంది, సైజు ఉంది, 16 వరుసలు ఉంది. సార్ రండి. మీకంటే మీకేం బాగుంది? గింజ బాగా బద్దకిందలే బాగుంది. మరి బేరగాళ్ళకి బాగా నచ్చిందండి ఇది? రంగు బాగుంది. ఓకే, థ్యాంక్స్ అండి. మీకండి? బొండు చివరి వరకు కూడా గింజలు ఉన్నాయి, బెండి సన్నంగా ఉంది, రైతు వారీగా అందరికీ ఇబ్బంది లేకుండా ఉండిద్దండి. ఓకే, సార్ రండి. ఏమండి మీకు ఇది ఎట్లా ఉందండి? ఇప్పుడు బాగానే ఉందండి ప్రస్తుతానికి. దీని పేరు రిలాక్స్ అని పెట్టారండి. రిలాక్స్ పేరు బాగుందండి. పేరు బాగానే ఉంది, పైరు కూడా బాగానే ఉంది, కానీ రేపు దిగుబడి బత్తాలు చెప్తే జనాలు మీకు దిగుబడి కూడా చూపిస్తామండి. ప్రిపేర్ అవుతారు. సార్కి దిగుబడి వచ్చే రోజు కూడా మేము వస్తాము, కాటా వేసే రోజు ఉంటాము. ఉన్న తర్వాత రైతులకు కూడా మనం ఆ రోజు కూడా ఇన్ని క్వింటాలు అయినాయి అని ఒక 20-30 మందికి చూపించడం కానీ జరుగుతుంది. మీరే చూపించాల్సిన రోడ్ ఎప్పుడు చేయని ఏముంది, జనాలే ఎవరికి ఎగబడతారు సురేష్ అంటాడు అని. మీకేం విత్తనాలే రేట్లు పెంచే బాగా కోరిక? ఎన్ని ఎకరాలు ఎత్తారు? 2 ఎకరాలు 1 ఎకరం ఎత్తావా? మాది 1 ఎకరం చూడు, మొత్తం ఇదే ఎత్తావా? అంతా ఓకే. ఓకే, తిరిగి ఓకే, థ్యాంక్ యూ.